పెళ్లి గురించి ప్రతి ఆడపిల్ల ఎన్నెన్నో కలలు కంటుంది. అందమైన వరుని చిటికన వేలు పట్టుకుని సిగ్గుతొంతరల మధ్య తనదైన కొత్త సంసారంలోకి అడుగు పెట్టాలని అనుకుంటుంది. నవదంపతుల మీద గులాబీ రేకులు చల్లిన తాను ఏదో ఒక రోజు పెళ్లి కూతురు దుస్తులలో వేదిక మీద మెరిసిపోవాలని ఆశిస్తుంది. ఆశ కూడా అలాంటి అమ్మాయి. ఆమెకు కలలు ఉన్నాయి. 1982లో తన పెళ్లి జరిగినప్పుడు తన వైవాహిక జీవితం సంతోషంగా గడిచిపోతుందని అనుకుంది. అందరూ అమ్మాయిలాగే నా పెళ్లి గురించి నాకు కూడా ఎన్నో కలలు ఉన్నాయి. తోటివారిని చూస్తున్నప్పుడు నేనిలా ఉంటాను, నా భర్త ఇలా ఉంటాడు అని ఊహించుకునేదాన్ని. అతనితో కలిసి ఎన్నో విహారయాత్రలు చేస్తాను, అతనితో నా జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోతుంది అని మురిసిపోయేదాన్ని. ఆ రోజు రానే వచ్చింది. నా వివాహం జరిగినప్పుడు నేను ఊహించుకున్నట్లుగానే నా జీవితం ఎంతో బావుంటుందని అనుకున్నాను. తన భర్త మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియగానే ఆశ కలలయ్యాయి. ఫిట్స్ వచ్చినట్లు ఆయన ప్రవర్తించేవాడు. అటువంటి సమయాల్లో చెడ్డ మాటలతో తిట్టేవాడు. ఎవరిని పడితే వారిని తిట్టేవాడు, అరిచేవాడు. పలుమార్లు స్పృహ లేకుండా పడుండేవాడు. లోపల అతనికి ఏమి జరుగుతుందో మాకు అర్థమయ్యేది కాదు. కుటుంబ బాధ్యతల మీద పడిన ఆశకు పిల్లల భారం కూడా మోయడం ఎంతో కష్టంగా అనిపించేది. రోజురోజుకు జీవితం నిస్సారంగా అనిపించేది. అశాంతితో వేగిపోయేది. ప్రతిరోజు ఓ ప్రమాదంగానే అనిపించేది. ఉదయం ఆఫీస్కి పోయే ముందు చిరాకు పడేవాడు, తిట్టేవాడు. ఇక సాయంత్రం ఇంటికి వచ్చాక ఏమి జరుగుతుందోనని భయపడేదాన్ని. చాలా చెడ్డ మాటలు మాట్లాడేవాడు. ఆయన్ని కలుసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఆయన మాటలు విని అక్కడి నుంచి వెంటనే పారిపోయేవారు. నేను నా కూతుళ్ళు కూడా పక్క గదిలోకి వెళ్లిపోయేవాళ్ళం. భర్త పిల్లలతో సంసారం బాగుంటుందని తాను కన్న కలలు కుప్పకూలడంతో జీవితం మీద విరక్తి చెందిన ఆశ ఆత్మహత్య చేసుకుందామని నా భర్త సరిగా లేనప్పుడు నేనెవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? ఈ ఆలోచనలతో ఏ పని చేయలేకపోయేదాన్ని. నా సమస్యను ఎవరితో చెప్పుకోలేకపోయేదాన్ని. నేనింకా బతికి ఉండడంలో అర్థం లేదనిపించేది. ఆత్మహత్య చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నాను. ఈ రకంగా అశాంతితో వేగిపోతున్న ఆశ ఒకరోజు వినియార్డ్ చర్చికి వెళ్లడం జరిగింది. ఒకరోజు నా కూతురు వినియార్డ్ చర్చి గురించి చెప్పింది. ఆమె చదివే స్కూల్లో ఆ చర్చి ప్రార్థనలు నిర్వహించేవారు. వారెంతో చక్కగా ప్రార్థనలు చేస్తారని పాప నాతో చెప్పేది. ఒక శనివారం నాడు మేము చర్చికి వెళ్లాము. అక్కడ నాకెంతో ప్రశాంతంగా అనిపించింది. నా స్వంత మనుషుల మధ్య ఉన్నట్లుగా సంతోషపడ్డాను. ఆశ రోజూ చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసేది. ప్రభువు తన ప్రార్థనలు తప్పక వింటాడని, తన సమస్యకు పరిష్కారం చూపిస్తాడన్న నమ్మకం ఆమెలో పెరిగింది. ఎన్నో రోజులుగా కోరుకున్న శాంతి ఆమెకు లభించింది. పాస్టర్ ప్రార్థిస్తున్నప్పుడు నా మనసంతా ఎంతో ప్రశాంతంగా అయిపోయేది. అతను కాదు మాట్లాడేది, అతని ద్వారా ప్రభువే నాతో మాట్లాడుతున్నాడు. నాకెంతో ఊరట కలిగింది. నా జీవితంలో మళ్ళా సంతోషం వచ్చింది. నాకు కలిగిన అనుభూతిని మాటలతో చెప్పలేను. పాస్టర్ మాటలు వింటుంటే ఎంతో ఉత్సాహం కలిగేది. తనకు శాంతి సంతోషాలను ఇచ్చిన యేసు ప్రభువుకు ఆశ తన జీవితాన్ని అంకితం చేసింది. పుట్టుకతో క్రిస్టియన్నే అయినా బైబిల్ ఎలా చదవాలో, ప్రార్థనలు ఎలా చేయాలో, మన ప్రార్థనలకు ప్రభువు ఎలా సమాధానం చెప్తాడో నాకు తెలియదు. వీటన్నిటి గురించి నాకేమీ తెలియదు. రకరకాల వ్యక్తులు వారి వారి అనుభవాల గురించి చెప్తున్నప్పుడు వారు చెప్తున్నది నిజమేనా అని సందేహించేదాన్ని. అప్పుడు ప్రభువే స్వయంగా నాతో మాట్లాడాడు. పాస్టర్ చెప్తున్న సందేశాన్ని విన్న తర్వాత నా సమస్యను ఎదుర్కొనేందుకు తగిన శక్తి లభించింది. ఆ ప్రార్థనలు నిజంగా నాకెంతో ధైర్యాన్నిచ్చాయి. యేసు ప్రభు మహిమలను విశ్వసించసాగాను. తన ఇంట్లో జరుగుతున్న మార్పులను ఆశ గమనించింది. చర్చికి వెళ్లడం, ప్రార్థనలు చేయడం మొదలుపెట్టాక మా ఇంట్లో ప్రశాంతత నెలకొంది. నా భర్త మానసిక వ్యాధి కూడా తగ్గిపోయింది. అందరితో మంచిగా ఉండడం మొదలుపెట్టాడు. పిల్లల గురించి, వారి చదువుల గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటున్నాడు. తమ జీవితాల్లో వచ్చిన మార్పుతో ప్రార్థనకున్న శక్తి గురించి ఆశ, ఆమె కుటుంబం తెలుసుకుంది. ఇప్పటికీ తన భర్త ఇబ్బంది పడుతున్నా కుంగిపోకుండా ఎంతో ధైర్యంగా ఉంటోంది. సమయం వచ్చినప్పుడు ప్రభువు తనకు మార్గం చూపుతాడని ఆశ గాఢంగా విశ్వసిస్తోంది. నా జీవితం బాగుపడుతుందని గతంలో నమ్మేదాన్ని కాదు. కానీ ఇప్పుడు నా ఆశ అంతా యేసు ప్రభువు మీదే పెట్టుకున్నాను. నా పిల్లలు ఆ ప్రభువు సేవ చేస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ప్రభు ఆశీర్వాదం నాకు లభిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ప్రభు అద్భుతమైన మహిమ వల్ల మా జీవితాలు ఇలా సంతోషంగా మారిపోతాయని ఎన్నడూ ఊహించలేదు.
ఇందుకు ప్రభువుకు నేనెంతో రుణపడి ఉన్నాను. నా హృదయాంతరాళాల్లోంచి ఆయనకు వేల వేల కృతజ్ఞతలు.